తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. చంద్రబాబుకు బాదుడే బాదుడు. చెప్పు తెగుదే, ఏదైనా మాట్లాడే. బాబు చేసిన అప్పులు, స్కామ్లు మందే, ఇది మందే, అలాగే దోపిడీ కావచ్చు, లేకపోతే మోసాలు కావచ్చు. మందే, ఇది మందే, ఇవన్నీ రోజు చూసేవేనమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు దొంగ 420 అయితే వీటన్నిటిపైన పవర్ఫుల్ స్పీచ్ తో పాటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో సంస్కారవంతంగా ఉతికారేశారు జగన్. నీ ఇద్దరు మూలకెళ్ళి మంచికి చెడుకు ఓ దినం ఉన్నట్టే బాబు గారి వెన్నుపోటుకి ఓ దినముంది. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన దినం కాదు, ఇచ్చిన హామీలకు, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, విలువలకు, విశ్వసనీయతకు, వ్యవస్థలకు ఇలా బాబు గారు పొడిచిన అన్ని పోట్లకు ఒకే ఒక్క దినం జూన్ 4. అటు చూడు, ఎవరు మోసం చేశారు, ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. మొత్తం నా జీవితం నా కళ్ళ ముందు కిర్రోని తిరిగిందిరా. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. అటు చూడు బే. Currently I have difficulties in running the party. If you have any money somewhere, please send me. సున్న పొదలో ఉంటూ అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. రీసెంట్ వర్డ్స్ అండ్ ఫాట్స్. ఎల్లో మీడియా అధినేతలు నడుపుతోంది వార్తాపత్రికల లేక టాయిలెట్ పేపర్ల? చంద్రబాబు చేస్తున్న అవినీతి, దోచేస్తున్న వేల కోట్లు వీరి కంటికి కనిపించవా అంటూ జగన్ నిలదీశారు. టమాటాకి పొటాటోకి తేడా తెలియని వ్యక్తులు కూడా మైక్ ఉంది కదా అని చెప్పేసి ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. ప్రతి ఒక్కడు మీకు అన్యాయం జరిగితే పేర్లు రాసేయండి, వాళ్ళందరికీ సినిమా చూపించేస్తానని చెప్తున్నాడు. నాకు దస్తా పేపర్లు, బస్తా పెన్నులు కావాలి. దేనికి? ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడు పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్ లో రాసుకున్నా పర్వాలా. ఇదిగా ఆ రైటర్ దగ్గర నుంచి 4 పెన్లు పేపర్లు అడిగి తగలేంటారా, ప్రేతాత్మక ఏదో రాసుకుంటాడని. అడుగడుగున స్కామ్లు. ఈ స్కాములన్నింటికీ మించిన స్కామ్, ఈ దేశం ఎప్పుడూ చూడని స్కామ్, తెలుగుదేశం అధినేత చేస్తున్న స్కామ్. పెళ్ళాం చేత్తో తన్నులు తినే ప్రతి ఓడు మైక్ ఉంది కదా అని చెప్పేసి వచ్చేసి వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. తల్లి నీకో దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? క్యాపిటల్ ముసుగులో జరుగుతున్న దోపిడీని పాయింట్ టు పాయింట్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చాలా క్లియర్ గా వివరించారు జగన్మోహన్ రెడ్డి. సంవత్సరం క్రితం నీకు సినిమా చూపించారు, 11 సీట్లలో ప్రతిపక్షంలో కూడా లేకుండా ఉండిపోయావు. అట్లుంటది మనతోని. ఇక 2014-19 మధ్య 25,000 కోట్లు దోచేసిన లెక్కర్ స్కామ్ లో బెయిల్ పైలు తిరుగుతున్న మన ముఖ్యమంత్రి గారి బండారాన్ని జగన్ బయట పెట్టారు. నేను ఇంకా 32 కేసులు ఉన్నాయి, ఆయన ఏం చేయగలడు? మసాజ్ చేస్తున్నాడు మోదీకి వెళ్ళి. మీరు చూడట్లేదా? ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. ఆశీర్వదించండి మావయ్య. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా లెక్కర్ స్కామ్ లో 25,000 కోట్లు దోచేసి చంద్రబాబు చేస్తున్న తప్పుడు ఆరోపణల్ని జగన్ సంస్కారవంతంగా ఉతికి ఆరేశారు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఇక రెడ్ బుక్ రాజ్యాంగం ఈ 11 నెలల కాలంలో సాధించిన విజయాలను గణాంకాలతో సహా వివరించారు. ఏమైంది మావా, చికెన్ గానీ వచ్చిన వాళ్ళు అయిపోయావు?
ఈ 11 నెలల్లో జస్ట్ 390 హత్యలు మాత్రమే రెడ్ బుక్ చాటుగా జరిగాయి. కేవలం 766 మంది వైఎస్ఆర్సీపీ నేతలపై హత్యాయత్నాలు జరిగాయి. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజరా? ఇక 2466 మంది వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. మరి ఇలాంటి చెత్త ప్రభుత్వాన్ని, చేతగాని ప్రభుత్వాన్ని, స్కాముల ప్రభుత్వాన్ని, దోపిడీ ప్రభుత్వాన్ని, దగాకోరు ప్రభుత్వాన్ని, ఓట్లేసిన ప్రజలను వంచిన ప్రభుత్వాన్ని ఉతికి ఆరేయాలా వద్దా? ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడువే. జగన్ అదే చేశారు. ఒక్కో పాయింట్ ఆధారాలతో సహా చూపిస్తూ కూటమి సర్కారును మడత పెట్టి ఇస్త్రీ చేశారు. తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా చాలు. ఫైనల్ గా జూన్ 4న వెన్నుపోటు దినం నిర్వహిస్తామని డిక్లేర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అన్నా ఫోన్ లేదు, నా నెంబర్ నాకే తెలియదు. అసలు నా నెంబరే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. తంగెడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక యువకుడిని తీసుకువెళ్లి చిత్రహింసలకు పోలీసు వారు గురి చేశారనే విషయం నాకు చెవికొచ్చింది. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. అది ఎంతవరకు నిజము ఏమిటి తెలుసుకోండి, అవసరమైతే మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించరండి, తెలుసుకోండి వాస్తవాలని చెప్పడం జరిగింది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. అరెస్ట్ వారెంట్ లేకుండా, పోలీసు వెహికల్ లేకుండా, కనీసం వాళ్ళ ఒంటి మీద యూనిఫామ్ లేకుండా తీసుకొచ్చి ఎంత ఘోరం జరిగిపోయిందిరా. తీసుకెళ్లి పొద్దుగంటల 6 గంటలకు తీసుకెళ్లిపోయి మధ్యాహ్నం 11, 2, 3 అయినా సరే చూపించలేదు నా భర్త. నాకు బాధపడకండి, అర్థమైన చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు కదా. ఏమైందో కూడా తెలియదు, స్పృహ తప్పి పడిపోయాడు. తెలుసుకున్నాం. తెలుసుకొని ఈరోజు మేమందరం ఒక టీమ్గా వచ్చి ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు, ఉప్పుతోళ్ల హరికృష్ణని, అదేవిధంగా చల్లా ప్రేమ్ కుమార్ని, ఇద్దరిని కూడా లోపలికి వెళ్ళి పరామర్శించి జరిగిన విషయాలు తెలుసుకొని మీడియా ముందుకు రావటం జరిగింది. దరిద్రుడా, నీ వల్లే రా నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. సారీ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.